గార్డెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి జెండా ఆవిష్కరిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సెప్టెంబర్ 17నైతే ప్రజాపాలన పేరుతో అధికార కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా అటు ఇప్పటికే అసెంబ్లీలో వేడుకలు నిర్వహించారు. సో ప్రస్తుతం పబ్లిక్ గార్డెన్స్ లో అయితే సీఎం రేవంత్ రెడ్డి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. సో అక్కడ ఉన్న వారందరికీ నమస్కారం చేస్తూ పుష్పగుచ్చాలైతే పెట్టారు. సో మరి కాసేపట్లో కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమం అయితే జరగబోతుంది. సో ఇప్పటికే ప్రజా పాలన పేరుతో సెప్టెంబర్ 17ని నిర్వహించాలని సో ముందుగానే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. సో ఈ నేపథ్యంలో పబ్లిక్ గార్డెన్స్ కి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో ఏదైతే సెప్టెంబర్ 17 అనేది కూడా ఇటు నిజాం కాలం నుంచి కూడా ఎలా అయితే హైదరాబాద్ బయటకు వచ్చిందో సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు సెప్టెంబర్ 17నైతే అన్ని పార్టీలు ఎంతో ఆనందంగా సంబరాలు జరుపుకుంటున్న రోజనే చెప్పాలి. సో కాంగ్రెస్ పార్టీ అయితే ఎంతో ఉత్సాహంగా కూడా ఈ వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. మరో పక్కన ఇప్పటికే అటు అసెంబ్లీలో కూడా గడ్డం ప్రసాద్తో సహా పలువురైతే జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం పబ్లిక్ గార్డెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో మరి కాసేపట్లో కూడా ఈ కార్యక్రమాలు మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఎటు చూసినా కూడా ఈ రోజు తెలంగాణలో సెప్టెంబర్ 17 వేడుకలు ఎంతో అట్టహాసంగా జరుగుతున్నాయని చెప్పాలి. అసలు సెప్టెంబర్ 17న హైదరాబాద్కి స్వేచ్ఛ సంబరం వచ్చిందంటూ కూడా ఈ కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. దేశానికి స్వాతంత్రం అనంతరం హైదరాబాద్కి స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ 17 అంటూ చెప్పుకుంటారు. సో అయితే నిజాం కాలం నుంచి హైదరాబాద్ ఎలా బయటపడింది, అప్పుడు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రజలంతా కూడా, వాళ్ళ చేతుల్లో ఎలా నలిగిపోయారు అనే దానికైతే ప్రతీకగా ఈరోజైతే సెప్టెంబర్ 17న హైదరాబాద్ అయితే బయటపడింది. స్వేచ్ఛగా ఉందంటూ కూడా ఈరోజు స్వేచ్ఛా సంబరం పేరుతో అటు ప్రజాపాలన పేరుతో అయితే అటు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చే ముందు కూడా గన్ పార్కులో అయితే సీఎం రేవంత్ రెడ్డి అమరులకైతే నివాళులు అర్పించారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాను. అటు ప్రస్తుతం అయితే పబ్లిక్ గార్డెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అటు గన్ పార్క్ వద్ద అయితే అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నారు. సో మరికాసేపులో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనున్నారు. సో ప్రజాపాలన పేరుతో అయితే సెప్టెంబర్ 17 వేడుకలను ఈరోజు అధికార ప్రభుత్వం నిర్వహించేందుకైతే సిద్ధమైంది. ఈ కార్యక్రమంలోనే అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అటు పలువురు అధికారులు కూడా అక్కడికి చేరుకుని అమరవీరులకు అయితే నివాళులు అర్పిస్తున్నారు. సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అయితే నివాళులు అర్పించిన అనంతరం కూడా మౌనం అయితే పాటించారు.
నిర్వహించారు. సో వారికి మరికొంతమంది నాయకులు ప్రతి ఒక్కరూ వెళ్ళి పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులు అర్పిస్తున్నారు. ఆ దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. సో ఏదైతే సెప్టెంబర్ 17న హైదరాబాద్ అయితే నిజాం కాలం నుంచి బయటపడింది, ఒక స్వేచ్ఛ వచ్చిందంటూ ఈరోజు ఎంతో అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది ప్రజాపాలన పేరుతో. సో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాపాలనే ముఖ్యమంటూ ముందుకెళ్తుంది. సో ప్రజాపాలన పేరుతోనే ఈరోజు సెప్టెంబర్ 17 వేడుకలను కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తుంది. సో అమరవీరులైన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వాళ్ళకి నివాళి అయితే అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. సో హైదరాబాద్ సంస్థానాన్ని స్వాతంత్ర దేశంగా ప్రకటించుకున్న నిజాం అటు మహారాష్ట్ర, కర్ణాటకలోని పలు జిల్లాలతో సంస్థానం చేసుకుంది. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో అయితే అటు సెప్టెంబర్ సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు. నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ ప్రజలు విముక్తి పొందిన రోజు. కానీ ప్రతి ఏటా ఈ ప్రత్యేకమైన రోజును ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనే దానిపై ఒక్కొక్కరిది ఒక్కో బాట ఉంటుంది. అదే రీతిలో అధికార కాంగ్రెస్ పార్టీ అయితే ప్రజా పాలన పేరుతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం, అటు సీఎం రేవంత్ రెడ్డి అయితే అమరవీరులకు నివాళి అర్పించిన అనంతరం కూడా అక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం పబ్లిక్ గార్డెన్స్ నుంచి అక్కడ బయలుదేరుతున్నారు. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజాపాలన పేరుతో అయితే ఈ వేడుకలు నిర్వహిస్తుంది. మరోవైపు ఇది ఖచ్చితంగా తెలంగాణ విమోచన దినోత్సవం అంటుంది బీజేపీ. ఇక బీఆర్ఎస్ జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుకుంటుంది. అలాగే సిపిఎం పార్టీ తెలంగాణ సాయుధ పోరాట దినోత్సవం అని చెబుతుంది. ఇక సిపిఐ సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినోత్సవంగా జరపాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుంది. అలాగే ఎంఐఎం పార్టీ జాతీయ సమగ్రత దినోత్సవం అని చెబుతుంది. మొత్తంగా సెప్టెంబర్ 17ను పార్టీకు దినోత్సవంగా జరుపుకుంటున్నారు.